ఎటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో చెప్పనలివి కాదు. కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కండలేరు జలాశయం కానీ సోమశిల జలాశయం కానీ. సోమశిల జలాశయం నుంచి కండలేరుకి నీళ్లు వదిలితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది. ఈరోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య హక్కు లోవర్ రైపేరియన్ రైట్స్ కలిగినటువంటి మనుబోలు మండలం కావచ్చు, ఈరోజు నీటి వినియోగించుకున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు, ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచెర్లపాడు గ్రామం దాకా వస్తాయి. ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు, తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మరి ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు, వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. ఆ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా వ్యవహరిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చేయి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి? ప్రతి సీజన్లో 2 పంటలు పండేటువంటి ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరితో పోట్లాడాలి? రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు. అదేవిధంగా ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ ముదిగేడు కానీ బిరుదువోలు కానీ గ్రామాల కళ్యాణపురం కానీ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలకూరు మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి. దేవరేములు కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు ఊరు దాటితేది ఊర్లో ఉన్నంటే ఉంటుంది మామూలుగా పొలాలు. అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు పోవాల్సినటువంటి పరిస్థితి. అంటే రైతులు ఎన్ని రకాలైనటువంటి క్షోభకు గురవుతారు, ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు పడతారనేటువంటిది కనీస ఆలోచన చేయకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు దాన్ని సంబంధించినటువంటి దాంట్లో మేము వాటిని తిరుపతిలో కలిపేస్తాము అంటే ఈరోజు సోమశిల జలాశయాలు పొదలకూరుకు రావాలంటే సాగునీటి కాలువలు కలవాయ మండలం మీదుగా వస్తాయి. అక్కడ వాళ్ళు ఎవరన్నా అడ్డగిస్తే వీళ్ళు పాపం వెళ్ళి రైతులు కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక హేతుబద్ధత లేకుండా గతంలో మీరు తీసుకున్నటువంటి వాటిని జిల్లాకి న్యాయం చేస్తారేమో, గూడూరును కూడా కలుపుతారని చెప్పి చాలామంది అనుకున్నారు. కారణం ఏమిటంటే ఆ రోజు మేము తీసుకున్నటువంటి దాంట్లో పార్లమెంట్ని యూనిట్గా తీసుకున్నాం. పార్లమెంట్ ప్రకారం గూడూరును కూడా తిరుపతిలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి గూడూరుని నేను కలుపుతాను అని చెప్పడం జరిగింది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు వీడియో క్లిప్పింగ్ వేరే చూడండి. ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం వస్తాయి. గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దానికి అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లా ఉంటుంది. ఇది చేస్తామని అందరికీ ఆలోచిస్తున్నాను. చంద్రబాబు నాయుడు నోటికుండా వచ్చినటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు నోటి మాటలన్నీ నీటి మీద రాతలు అనేటువంటిది ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడుకి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుగా పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు, ఓట్లు వేయించుకున్నాడు, అధికారంలోకి వచ్చారు, అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోయింది, రాతుగాయి బాతుగాయి అన్నట్టుగా అయిపోయింది. నేను చెప్పా గెలిచారు అయిపోయింది కాబట్టి నేను మీతో పని లేదన్నట్టుగా అన్ని విషయాలు వివరించినట్టుగానే ఈరోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది. రైతులకి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను, గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు. గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సవతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని